ఆయన జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించెదము. దేవుని జీవవాక్కు అనే దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని ప్రజలైనటువంటి వారందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దైవ ధ్యానముగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి మార్కు సువార్త 15వ అధ్యాయం 42వ వచనం నుండి కొన్ని వచన భాగాలు. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయు యేసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడు, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఈ యొక్క శతాధిపతి తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతనిని అడిగను. శతాధిపతి వలన సంగతి తెలుసుకుని యోసేపునకు ఆ శవమును అప్పగించెను. చదవబడినటువంటి లేఖనములో మనం అరిమతి యోసేపు అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం. అరిమతి యోసేపు కూర్చి పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లో కొన్ని వచనాలలో మాత్రమే వాయబడి ఉంది. కానీ అరిమతి యోసేపును గూర్చి మనము ధ్యానం చేయడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే అరిమతి యోసేపు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కొరకు తాను చేసినటువంటి పని చాలా విలువైనది. అరిమతి యోసేపు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కొరకు ఏమి చేశారు అన్నది ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు శిలువ మీద మరణించారు. ఈ విషయానికంటే ముందు కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. యేసు ప్రభువారు ఎందుకు మరణించారు? యేసు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చిందే యేసు ప్రభువారు మరణించడానికి. యేసు ప్రభువారి యొక్క పుట్టుక ఎందుకు అంటే ఆయన పాపము నుండి ప్రజలను విడిపించడానికి ఈ భూమి మీద పుట్టారు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యేసు ప్రభువారు ఆయన ఈ లోకములో రక్షకుడిగా పుట్టాడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆయన పాపము నుండి ప్రజలను రక్షించడానికి ఈ లోకములో పుట్టారు. ప్రజలారా, దేవుని ప్రజలారా, భూమి మీద ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఒక శ్రేష్టమైన జీవితాన్ని జీవించారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. ఆయన పాపరహితునిగా, జన్మ కర్మ పాపములు లేనివానిగా ఆయన భూమి మీద జీవించినట్లుగా మనం చూస్తాం. ఆయన పుట్టుకలో పాపము లేదు. ఆయన పుట్టి ఆయన జీవించిన కాలంలో ఆయన యొక్క క్రియలలో పాపము లేనివానిగా ఆయన పరిశుద్ధంగా బ్రతికాడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. ఆయన జీవించిన కాలంలో యూదులైనటువంటి వారి మధ్య ఆయన నిలబడి ఇలా సవాల్ చేశాడు, నాలో పాపమున్నదని ఎవరైనా స్థాపించగలరా అని లేఖనములు ఇలా ఘోషిస్తూ ఉన్నాయి. ఆయన అన్ని విషయాలలో శోధింపబడినను ఆయన పాపము లేనివానిగా ఉన్నాడు అని, ఆయన పాపరహితుడిగా మనందరి కొరకు పాపము లేనివానిగా ఆయన రక్తము కార్చి కల్వరి శిలువలో ఆ రక్తము వలన ఇదిగో పాపులమైనటువంటి మనల్ని విమోచించుట కొరకు ఆయన కల్వరి శిలువలో మన కొరకు ప్రాణమును అర్పణగా, మన పాపమునకు ఆయన విమోచన క్రయధనముగా తన రక్తమును, తన పరిశుద్ధ రక్తమును ఆయన కల్వరి శిలువలో కార్చారు. పిల్లరా, మనకు పాప విమోచన ఎలా కలుగుతుంది అంటే, మనకు పాపము నుంచి మన ప్రభు ఎలా మనల్ని రక్షించారు అంటే, ఆయన పరిశుద్ధంగా జీవించి
ఆయన పరిశుద్ధంగా బ్రతికి ఆయన జీవన శైలిలో, ఆయన జీవితంలో పరిశుద్ధంగా బ్రతికి పరిశుద్ధుడుగా జీవించి ఆ పరిశుద్ధ రక్తమును కల్వరి శిలువలో కార్చి ఆ రక్తము వలన మనలను ప్రభు ఆ రక్తమందు విశ్వసించడం వలన, ఆ రక్తం వల్ల మనం శుద్ధి చేసుకోవడం వలన మనము రక్షింపబడతామని దేవుని లేఖనములు సెలవిస్తా ఉన్నాయి. పిల్లరా, కల్వరి శిలువ మరణం లేఖనముల యొక్క నెరవేర్పు. ప్రభు ఆకాశ గగనములను విడిచి భూమి మీదకి వచ్చింది మనందరి కొరకు తన ప్రాణమును, క్రయధనమును మన కొరకు, పాప విమోచన కొరకు, మన పాప శిక్షను ఆయన భరించి మనల్ని విమోచించడానికి భూమి మీదకు వచ్చారు. ఆయన ప్రాణమును అర్పణగా మన కొరకు బలిపీఠం మీద, అదిగో ఆ కల్వరి శిలువ బ్రాను మీద, ఆ బలిపీఠం మీద అర్పణగా తన ప్రాణాన్ని మన కొరకు ధారపోశారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, యేసు ప్రభువారు శిలువ మీద మనందరి పాపముల నిమిత్తమై ఆయన చనిపోయారు. యేసు ప్రభువారు ఈ లోకములో ఉండగా ఆయన మేలు చేస్తూ సంచరించారు అని వాక్యం సెలవిస్తుంది. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో యేసు ప్రభు గురించి చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఆయన మేలు చేస్తూ సంచరించాడు. అపవాది చేత పీడింపబడుచున్న వారిని ఆయన విడిపించాడు. ఆయన అనేక మందికి స్వస్థపరిచాడు, అనేక మందికి ఆహారం పెట్టాడు, మరణించిన వారిని లేపాడు. ఆయన ప్రజలకు మేలు చేశాడే గాని ఆయన ద్వారా లోకంలోకి కీడు రాలేదు. ఎవరికి ఆయన హాని చేసినటువంటి వారు కాదు. ప్రభు అయినటువంటి యేసు వలన అనేకులు మేలు పొందారు. కానీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని రోమా సైనికులు సిలువ వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు, ఆయన వలన మేలు అనుభవించిన వారు, ఆయన వలన స్వస్థతలు అనుభవించిన వారు, ఆయనతో కూర్చున్న వారు, ఆయనతో తిరిగిన వారు ఎవ్వరూ ఆయన దగ్గర లేరు. అందరూ ఆయన్ని విడిచి వెళ్ళిపోయారు. పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభువారు కల్వరి శిలువలో తన ప్రాణమును పెట్టి మనందరి రక్షణ కొరకు రక్షణ కార్యమును, విమోచన కార్యమును జరిగించి ఆయన రాను మీద ఆయన తన ప్రాణమును విడిచారు. ఆయన తలవాల్చేసి ఇదిగో సమాప్తమైనదని తండ్రికి తన ప్రాణమును అప్పగించేసి ఆయన ఇదిగో తలవాల్చేసి తన ప్రాణమును అప్పగించేశారు. అయితే పిల్లరా, పరిశుద్ధుని దేహము కుళ్ళు పట్టదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అదిగో ఆనాడు రోమా సైనికులు ఎవరినైనా సిలువ వేసి సిలువ మరణానికి అప్పగిస్తే, సిలువ మరణానికి అప్పగింపబడినటువంటి వారిని ఎవ్వరు కూడా ఆ మ్రాను మీద నుండి దింపరు. సిలువ మరణము పొందినటువంటి వారు అదిగో ఆ కొండ పర్వతముల మీద ఎవరైతే సిలువ వేయబడతారో పర్వతం మీద, ఆ పర్వతం మీద సిలువ మరణం పొందినటువంటి వారిని కాకులు, గద్దలు వచ్చి వారి కళ్ళు పీకేసి వారికి ఉంటున్నటువంటి దేహమును అంతా కూడా ఆ గద్దలు అవన్నీ తినివేస్తున్నప్పుడు ఆ భయంకరమైనటువంటి పరిస్థితులను చూసి ప్రజలు ఇంకెప్పుడు కూడా ఇలాంటివి చేయకూడదు అనుకుంటారనమాట. అసలు సిలువ మరణం ఎవరికి వేస్తారు? బందిపోటు దొంగలకు. ఇంకా సిలువ మరణం ఎవరికి వేస్తారు? ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసినటువంటి వారికి. ఇంకా సిలువ మరణం ఎవరిని వేస్తారు? రోమా సైనికులు సిలువ మరణాన్ని ఎవరికి అప్పగిస్తారు, ఎవరికి వేస్తారు అంటే ఇంకా ఇదిగో దేశద్రోహం చేసిన వారికి, ప్రభుత్వపు ఆస్తులను నష్టపరిచినటువంటి వారికి. అయితే మరి యేసుకి ఎందుకు వేశారు? పిలాతు చెప్పాడు, ఈయన యందు నాకు ఏ దోషము కనబడట్లేదు. యేసు ప్రభు వారికి అన్యాయపు తీర్పు తీర్చబడింది. లేఖనం సెలవిస్తున్నటువంటి మాట. పిలాతే చెప్పాడు, ఈయనందు ఏ దోషము నాకు కనబడట్లేదని. యేసు ప్రభువుతో కూడా ఇద్దరు దొంగలను తీసుకొచ్చి సిలువ వేశారు. వాళ్ళు అన్నారు, మాకైతే ఈ తీర్పు న్యాయమే, కానీ ఇదిగో ఈయనకు
ఇది న్యాయమైన తీర్పు కాదని వారు కూడా సాక్ష్యం చెప్పారు. పిల్లరా, ఇదిగో పిలాతు భార్య చెప్పింది పిలాతుతో, ఆ నీతిమంతుల జోలికి నీవు వెళ్ళవద్దు అని. అంటే యేసు ప్రభు వారిని న్యాయంగా వేసినటువంటి కాదది. యేసు ప్రభు వారు చెప్పారు, ప్రాణము పెట్టుటకు ప్రాణము తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు అని. ఆయన దేవుని సంకల్పము వలన, దైవ చిత్తము వలన ఆయన కల్వరి శిలువనెక్కారు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, అన్యాయపు తీర్పు తీర్చబడునని ప్రవచనములు నెరవేర్పుగా ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చబడింది. ఆయన ఆ కల్వరి శిలువ మీద తన ప్రాణమును అర్పించారు. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయనతో తిరిగిన వారు, ఆయనతో తిన్నవారు, ఆయన వలన మేలులు అనుభవించిన వారందరూ కూడా అందరూ పారిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. మనము చదువుకున్నటువంటి మార్కు సువార్త 15వ అధ్యాయంలో అరిమత్తు యోసేపు అనేటువంటి వ్యక్తి తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి ఇలాగడిగాడంట. ఏమని అడిగాడంటే, యేసు దేహమును నాకిమ్ము అని. అందరూ పారిపోయినప్పుడు పిలాతు ఎందుకు తెగించి యేసు దేహమును అడిగాడని లేఖనం సెలవిస్తుందంటే, తెగించి అన్న మాట అక్కడ ఎందుకు రాయాల్సి వచ్చింది అని మనం ఆలోచిస్తే, అందరూ ఎందుకని వెళ్ళిపోయారంటే, శిలువ మీద మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడని లేఖనం సెలవిస్తుంది. ఎవరైతే శిలువ మరణమును పొందుతారో, ఎవరినైతే రోమా సైనికులే కాదు, ఇదిగో శిలువ మరణం మ్రాను మీద ఎవరైతే చనిపోతారో, ఆ శిలువ కొయ్య మీద ఎవరైతే చనిపోతారో వారు శాపగ్రస్తులు. ఆ శిలువ మారు మీద చనిపోయినటువంటి వారి యొక్క సంతతి, ఆ భయానకమైన శిలువ మరణమును పొందినటువంటి వారి యొక్క సంతతిని వెలివేయిస్తారు. కనుక ఆ శిలువ మరణమునకు అప్పగింపబడినటువంటి వారిని ఎవ్వరు కూడా చేరదీయరు, ఎవరు కూడా ఇదిగో వారి జనులలో లెక్కించరు. కనుక ఆ శిలువ మరణము యొక్క ఆ శిలువ మరణము పొందిన వారితో ఎవ్వరు కూడా ఇదిగో చారరు. గనుక అదిగో అందరూ కూడా వెళ్ళిపోయారు. కానీ విషయం ఏం తెలుసా, అరిమత్తు యోసేపు మాత్రం ఏం చేశాడు తెలుసా, తెగించి యేసు దేహము నిమ్మని అడుగుతున్నాడు. తను ఎందుకు తెగించాడంటే, అతడు ధనవంతుడు, అతనికి మంచి పేరు పలుకుబడి ఉంది. అంత మాత్రమే కాదు, వాక్యం సెలవిస్తుంది. తెగించడం అని ఎందుకు రాయవలసి వచ్చిందంటే, అతడు సన్హెడ్రిన్ అనే ఒక మహాసభలో సభ్యుడని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, చరిత్ర చెబుతున్నటువంటి మాత్రం ఏంటంటే, ఇతడు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఇతడు సన్హెడ్రిన్ అనేటువంటి ఒక సభలో అతడు ఒక సభ్యుడై ఉన్నాడు. పిల్లరా, సన్హెడ్రిన్ సభ అంటే ఏమిటంటే, యూదులకు ఇది ఒక ప్రధానమైనటువంటి కోర్టు, ఒక ప్రధానమైనటువంటి సభ. 71 మంది ఉండేటువంటి ఒక న్యాయ సంబంధమైనటువంటి ఒక సభ. ఈ సభలో సభ్యులుగా ఉన్నటువంటి వారికి ఒక గౌరవ ఘనతలు ఉంటాయి. అలాంటి ఉన్నతమైనటువంటి వారు బహిర్గతంగా వెళ్ళి ఇదిగో యేసు దేహము నిమ్మని అడగటం వారికి చాలా అవమానకరమైన పరిస్థితి. కానీ ఇదిగో అతడు తెగిస్తున్నాడు. ఏంటో తెలుసా, నాకు భౌతికంగా ఎన్ని నష్టములు జరిగినా, మేము మనుషులలో నుండి కొట్టివేయబడిన, ఇదిగో మమ్మల్ని ప్రజలు అపహసించిన, ప్రజల నుండి మేము వెలివేయబడవలసి వచ్చినా పర్వాలేదు, కానీ మాకేం కావాలో తెలుసా, యేసు దేహము నాకు కావాలి. పిల్లల, అరిమత్తు యోసేపు యేసు ప్రభువారు సిలువ వేయబడక మునుపు అతడు రహస్య శిష్యుడు. ఇప్పుడు బహిర్గత శిష్యుడు అవుటకు అతడు ఏం చేస్తున్నా తెలుసా, తెగిస్తున్నాడు. పిల్లరా, అందరూ పారిపోయినప్పుడు తాను ముందుకు రావడానికి, దేవుని కొరకు ముందుకు రావడానికి అతడు తెగిస్తున్నాడు. అరిమత్తు యోసేపును గురించి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏం తెలుసా, దేవుని కొరకు తెగించగలిగినటువంటి మనస్సు నీకు ఉండాలి. అందరూ వెళ్ళిపోయినప్పుడు,
అందరూ దేవుని కొరకు నిలబడలేనప్పుడు, అందరూ దేవుని యొద్ద నుండి భయపడుతున్నప్పుడు, అందరూ దేవుని కొరకు నిలబడడానికి పిరికివారైపోయి ఉన్నప్పుడు, నీవు దేవుని కొరకు నిలబడడానికి, దేవుని కొరకు నువ్వు ముందుకు రావడానికి, తెగించడానికి అలాంటి ఒక ధైర్యం నువ్వు చేయగలగాలి. దేవుని పిల్లలారా, మనం దేవుని కొరకు తెగించే వారమై ఉండాలి. దేవుని కొరకు మనం నిలబడగలిగిన ఒక ఆధ్యాత్మికమైనటువంటి రోషం, ఒక ఆధ్యాత్మికమైన ధైర్యం మనకు ఉండాలి. అందరూ వెనుకకు వెళ్ళిపోయినప్పుడు అతడు మాత్రం తెగించి యేసు దేహము నాకిమ్మని అడిగి యేసు దేహమును అతడు తీసుకొని వచ్చినట్లుగా, అతడు యేసు దేహమును ఇదిగో ఆ మ్రాను మీద నుండి దింపి తీసుకొని వచ్చినట్లుగా మనం లేఖనంలో చూస్తున్నాం. అరిమతి యోసేపు యేసు దేహమును తీసుకొని వచ్చాడు. అరిమతి యోసేపు అతడు ఎలాంటి వాడంటే దేవుని కొరకు తెగించే అనుభవం కలిగిన వాడు. ఈరోజు ఆధ్యాత్మికమైన జీవితం చేస్తున్నటువంటి నీవు నీవు తెగించే అనుభవం కలిగినటువంటి వారిగా ఉండాలి. ఇదిగో దేవుని విషయంలో వెనక్కి వెళ్ళిపోయేటువంటి వారంగా కాదు, దేవుని విషయంలో భయపడేటువంటి అనుభవం కాదు, దేవుని కొరకు తెగించగలిగిన ఒక ఆధ్యాత్మికమైనటువంటి రోషం నీకు నాకు ఉండాలి. ఇదిగో ఈరోజు ఎవరైనా రహస్యంగా ప్రభువుని వెంబడించే వాళ్ళు ఉంటే, రహస్య జీవితం, రహస్య క్రైస్తవ్యం దేవుడు మెచ్చుకునేది కాదు. నీవు తెగింపు కలిగి ఇదిగో ప్రభువుని మనుషులందరి ఎదుట ఒప్పుకోవాలి. ఇదిగో భూమి మీద మనుషుల ఎదుట ఎవరు నన్ను ఒప్పుకుంటారో పరలోకమందు నేను వారిని ఒప్పుకుంటానని ప్రభు చెప్పాను. కాబట్టి పుల్లారా, మనుషులందరి ఎదుట ఆయనను నీ నోటితో ఒప్పుకొని నువ్వు అంగీకరించాలి. నువ్వు తెగించి ఆయన కొరకు ముందుకు రావాలి, తెగించి ఆయన కొరకు గొప్ప కార్యాలు చేయాలి, తెగించి ఆయన కొరకు భూమి మీద నిలబడాలి. అలాంటి విధంగా అరిమతి యోసేపును బట్టి మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయం. చాలా విషయాల్లో క్రైస్తవులు తెగించలేనటువంటి వారిగా ఉన్నారు కనుకనే ఈరోజు క్రైస్తవ్యం విస్తరించట్లేదు. శిష్యులందరూ వెనకకు వెళ్ళిపోయినప్పుడు ఇదిగో యేసు దేహము కావాలని ముందుకొచ్చిన ఒక వ్యక్తి అరిమతి యోసేపు. రెండవ విషయం, లూకా సువార్త 23వ అధ్యాయం 51వ వచనంలో కూడా ఇతని గురించి రాయబడింది. అక్కడ ఇంకొక విషయం రాయబడింది. ఏమిటంటే అతడు సజ్జనుడు. అరిమతి యోసేపును గురించి రాయబడినటువంటి ఇంకొక ఆధ్యాత్మికమైన విషయం ఏంటంటే అతడు సజ్జనుడు అని. అరిమతి యోసేపు సజ్జనుడు అని. సజ్జనుడు అంటే మంచివాడు అని కదా. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ దేవుణ్ణి గురించి చెప్పింది ఏంటంటే ఆయన మంచివాడు. ఒక దైవజనుడితో నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నారు, శామ్యూయల్, అందరిలో మనం తప్పులు పడుతూ తప్పులు నెంచుతూ ఉంటే మనం ఎవరితో సహవాసం చేస్తాం? భూమి మీద మనుషుల్లో ఎవ్వరు మంచోళ్ళు లేరు, దేవుడు మాత్రమే మంచోడు అన్నాడు. కానీ మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ స్పష్టంగా చెబుతుంది ఒక విషయం. ఏంటి ఆ విషయం అంటే దేవుడు మంచివాడు. ఆ దేవుణ్ణి రహస్యంగా వెంబడిస్తున్నటువంటి అరిమతి యోసేపు కూడా ఎలాంటివాడంటే మంచివాడని పరిశుద్ధాత్ముడు సాక్ష్యమిస్తున్నాడు. దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్. దేవుడే మంచివాడు. దేవునితో సహవాసం కలిగి దేవునిని వెంబడిస్తున్నటువంటి వారిలో కూడా దైవిక లక్షణాలు, దేవునికి ఉన్నటువంటి ఆ మంచితనం ఉంటుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియరా, ఇతని గురించి రాయబడినటువంటి మాట, అతడు సజ్జనుడు, ప్రజలందరి ఎదుట మంచివాడని సాక్ష్యము కలిగినటువంటి వాడని లేఖనము సెలవిస్తుంది. ఈ మాట హెబ్రీ పదంలో ఏముంటుంది అని చూస్తే అటు శ్రేష్టమైన వాడని. సజ్జనుడు అంటే హెబ్రీ పదంలో చూస్తే
ఆ హెబ్రీ పదంలో శ్రేష్ఠుడు అని రాయబడింది. అంటే శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, మంచి మనస్సు కలిగిన వాడు, ప్రజలకు మేలు చేసే ఒక మంచి శ్రేష్టమైన బుద్ధి కలిగిన, అంటే ఎవరికి కీడు చేసే మనసు కలిగిన వాడు కాదు, కానీ ప్రజలకు మేలు చేస్తూ ప్రజలకు మంచి చేసే మనసు కలిగాడు. మనం చదువుకున్నాం కదా, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనంలో యేసు మేలు చేస్తూ సంచరించెను. పిల్లరా, అరిమతి యోసేపును బట్టి మనం నేర్చుకోవాల్సిన మాట, మంచివాడు, శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. పిల్లలు, మీరు తెలుసుకోవాల్సిన ఒకే ఒక విషయం, భూమి మీద మనుషుల ఎదుటను దేవుని ఎదుటను మనం మంచివారమని అనిపించుకోవాలి, మంచివాడు అనే సాక్ష్యాన్ని పొందాలి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో బర్నబా అనేటువంటి వ్యక్తిని గురించి సత్పురుషుడు, అతడు మంచివాడు అని వాక్యం చెప్తుంది. చూడండి, అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 24వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, అతడు సత్పురుషుడు. లేఖనం కొంతమంది గురించి చెప్తుందండి మంచివాడని. భూమి మీద మంచోళ్ళు లేరు అని అనుకోవద్దు, భూమి మీద మంచివారు ఉన్నారు. లేఖనం చెప్తుంది, బయట వారి ఎదుటను సంఘము ఎదుటను మంచివాడని సాక్ష్యము పొందాలి సంఘ పెద్ద. కాబట్టి తెలుసుకోవాల్సిన విషయం, మంచివాడు అని అరిమతి యోసేపునకు పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకొక మాట, అరిమతి యోసేపు ధనవంతుడు. ధనవంతుడు అని లేఖనం ఎందుకు సెలవిస్తూ ఉంది అంటే, అసలు ధనవంతుడు అనబడిన వాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం బహు కష్టం. ఎందుకంటే వంటె సూది బెజ్జములో నుండి ప్రవేశించుట ఎంత దుర్లభమో, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అంత దుర్లభమని వాక్యం సెలవిస్తుంది. పిల్లలు, మీకు ఒక్క మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దేవుని రాజ్యంలో ధనవంతుడు ప్రవేశించలేడా? ఖచ్చితంగా ప్రవేశిస్తాడు. అబ్రహాము ధనవంతుడు, యోబు తూర్పు దేశాలలోనే ధనవంతుడై ఉన్నాడు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించగలడు, కానీ ధనాశ కలిగిన వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. దేవునికిని మనుషునికిని దేవునికిని ధనమునకును మనము దాసులమై ఉండలే అని వాక్యం చెప్తుంది. ధనమును సిరిని దేవుణ్ణి మనం సేవించలేం. మనం దేవుని కన్నా దాసులుగా ఉండాలి, సిరి కన్నా దాసులుగా ఉండాలి. కానీ చాలామంది ఈరోజు దేవునికి సిరికి దాసులుగా ఉన్నట్లుగా కనబడుతున్నారు. ఇది ఎట్లా సాధ్యమో అర్థం కావట్లేదు. ఒక నోటి నుండే మంచి, ఒక నోటి నుండే చెడు ఎట్లా మాట్లాడతారో, ఒక బావి నుండే మంచినీళ్ళు చెడ్డ నీళ్లు వస్తున్నాయి. మరి ఎట్లా సాధ్యపడుతున్నాయో తెలియట్లేదు. వాస్తవంగా వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఒక జల నుండి మంచినీళ్ళు కానీ చెడ్డ నీళ్ళు కానీ వస్తాయి. కానీ జరుగుతుంది ఏంటంటే, మంచి చెడులు ఒక దగ్గర నుండి వస్తున్నాయి. పిల్లలు, మీరు తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు మనం సిరి కన్నా దాసులుగా ఉండాలి, దేవుని కన్నా దాసులుగా ఉండాలి. ఇదిగో ఈ వ్యక్తి గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఇతడు ధనవంతుడు, కానీ ధనవంతుడే కానీ ఇతడు ధనం మీద ఆశ కలిగిన వాడు కాదు, ధనమును బట్టి అహంకార గర్వములు పెంచుకున్నటువంటి వాడు కాదు. కానీ ధనం ఉన్నప్పటికీ, ధనము కలిగిన వాడైనప్పటికీ ఇతడు యేసు బోధల చేత ప్రభావితము చేయబడి యేసును రహస్యముగా వెంబడిస్తున్న ఒక ఆధ్యాత్మికమైన శిష్యుడు. ఇతడు ధనము ఆయందు ఆశ లేనివాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఒక మాట చెప్తాను చూడండి. ఇతడు ధనవంతుడు అయినప్పటికీ ఇతను గూర్చి లేఖనం ఇంకో మాట చెప్తుంది ఏంటంటే, అతడు దేవుని రాజ్యము కొరకు కనిపెట్టువాడు. పిల్లరా, ఈరోజు ధనవంతులైనటువంటి వారు చాలామంది తలపొగరగలిగినటువంటి వారు, గర్వాంధులు. కానీ ఇక్కడ లేఖనం చెప్తున్న మాట ఏంటంటే, అతడు ధనవంతుడైనప్పటికీ ఇహలోక ధనమందు ఆశ ఉంచక
ఇహలోక సంబంధమైనటువంటి ఐశ్వర్యం మీద మనసు ఉంచగా అతడు దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. అబ్రహాం గురించి కూడా రాయబడిన మాట అదేగా, అతడు ఆ పట్టణము కొరకు ఎదురు చూచువాడు. దేవుడు దేనికి నిర్మాణకుడు, దేవుడు దేనికి శిల్పియు, దేవుడు దేనికి నిర్మాణకుడు అయి ఉన్నాడు. ఆ పునాదులు గల పట్టణమును కొరకు ఆయన ఎదురు చూశాడని అబ్రహాం గురించి రాయబడింది. ఇక్కడ ఈ భక్తుడైతే అతడు ధనవంతుడై ఉండినప్పటికీ కూడా అతడు దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచు అనుభవము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఈ ఇహలోకంగా నీకు ఉన్నా లేకపోయినా నువ్వు ఈరోజు యోసేపును బట్టి, ఇదిగో ఈ అరిమతి యోసేపును బట్టి నువ్వు నేర్చుకోవాల్సిన విషయం, అరిమతి యోసేపులో ఉన్న ఒక ఆధ్యాత్మికమైన అనుభవం ఏంటంటే, నీకు నాకు అతనిలో ఉన్నటువంటి ఒక మాదిరికరమైన అనుభవం ఏంటంటే, అతడు ధనవంతుడైనప్పటికీ అతడు దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. భౌతికమైనటువంటి వ్యక్తిగా లేడు. అతడు పందిలాగా కిందకు చూసే వ్యక్తి కాదు. అతడు పక్షిరాజు వలె పైకి చూసే అనుభవం కలిగిన వాడు. పిల్లరా, ఈరోజు అరిమతి యోసేపుని బట్టి నేను ప్రశ్న వేసుకోవాలి. ఇదిగో భౌతికమైన వాటి వైపే చూస్తూ భౌతికమైన వాటిని కోరుకునే వ్యక్తివా? ఇదిగో ప్రభు వస్తానని చెప్పినటువంటి ప్రాణప్రియుడు మధ్యాకాశములో ఇదిగో ప్రత్యక్షమయ్యే ఆ గడియ కొరకు ఎదురు చూసే అనుభవం నీకుందా? నువ్వు ఆలోచించుకోవాలి. ఇదిగో ప్రభు రాకడ అతి సమీపముగా ఉంది. ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడే వ్యక్తివా కాదా? నువ్వు ఆలోచించుకో. అరిమతి యోసేపు అయితే తన ఆధ్యాత్మికమైన అనుభవం ఏంటి అంటే, అతడు దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసి ఒక ఆధ్యాత్మికమైన అనుభవము కలిగిన వాడు. ఇంకొక విషయం ఏంటంటే, అరిమతి యోసేపులను ఇంకొక అనుభవం, అతని కొరకు తొలిపించుకున్న సమాధిని అతడు యేసు ప్రభు కొరకు ఇచ్చేశాడు. దేవుని ప్రజలారా, ఆనాటి యూదులైనటువంటి వారు మరణించక మునిపే వారు సమాధులను వారి కొరకు తొలిపించుకునేవాళ్ళు, వాళ్ళు కట్టించుకునేవాళ్ళు, సిద్ధపరచుకునేవాళ్ళు. అరిమతి యోసేపు కొరకు తన కొరకు ఒక సమాధిని తొలిపించుకున్నాడు. అతను ధనవంతుడు గనక ఒక సమాధిని సిద్ధపరచుకున్నాడు తన కొరకు. కానీ తన కొరకు సిద్ధపరచుకున్న సమాధిని ఎవరికి ఇచ్చేసాడు? యేసు ప్రభు కొరకు ఇచ్చేసాడు ఆయన. ఇక్కడ ఏం నేర్చుకోవాలి మనం? యేసు ప్రభు వారిని ఆ గొల్గొతా కొండ మీద మ్రాను మీద ఏలాడుతున్నాడు యేసు ప్రభు వారిని తీసుకొని వచ్చి, సిలువ మీద ఏలాడుతున్న యేసు ప్రభుని తీసుకొని వచ్చి సుగంధ ద్రవ్యములు పూసి సన్నపు నారబట్టలలో చుట్టి అరిమతి యోసేపు తర్వాత నికోదెము ఇరువురు కలిసి ఆయనకు కావలసినవన్నీ సమకూర్చి ఆ యొక్క ద్రవ్యములు అన్ని సుగంధ ద్రవ్యములు అన్నీ పూసి ఆయన తీసుకొచ్చి ఎవరు ఎన్నడూ పెట్టబడని ఒక క్రొత్త సమాధిలో ఆయనను పెట్టి ఆయన సమాధి చేశారు. పిల్లరా, ఎవరిదా సమాధి? అది అరిమతి యోసేపు తన కొరకు సిద్ధపరచుకున్న సమాధిని చరిత్ర చెబుతా ఉంది. ఏమిటి విషయం? అరిమతి యోసేపు తన భవిష్యత్తు కొరకు తాను ఉంచుకున్న దాన్ని యేసుకి ఇచ్చేశాడు. ఈ విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. అరిమతి యోసేపు తన సమాధిని యేసుకి ఇచ్చాడు. ఈ విషయాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యోసేపును బట్టి ఒక ఆధ్యాత్మికమైన అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. ఏంటది? భవిష్యత్తు కొరకు ఉంచుకున్న దాన్ని యేసుకు ఇచ్చేశాడు. ఇలా ఒక విషయం, మనం ఏది నష్టపోవడానికి, ఏది యేసుకి ఇవ్వడానికి మనం ఇష్టపడం. ఆనాడు అరిమతి యోసేపు తన సమాధిని యేసుకి ఇచ్చాడు కాబట్టే తను తెగించి వచ్చాడు గనకనే, ఇదిగో తనకు జీవితంలో ఏ నష్టము జరిగినా పర్వాలేదు అనుకుని వచ్చాడు గనకనే యేసు ప్రభువును సమాధి చేశాడు గనకనే ఆ సమాధిని బద్దలు కొట్టుకొని యేసు ప్రభు 3వ దినమున పునరుద్ధానుడై లేచాడు. పిల్లలు, మీరు తెలుసుకోవాలి, ఎందరో మరణించారు కానీ
మరణించి పునరుద్ధానుడై లేచింది మాత్రం ఇదిగో మనము నమ్ముకున్న మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మాత్రమే. స్తోత్రం కలుగును గాక. ఆ పునరుద్ధానము చెందుటకు ముందు సమాధి కార్యక్రమం అంతటిని అద్భుతంగా చేసింది మాత్రం ఎవరు అంటే అది అరిమతి యోసేపు. యేసు ప్రభు వారి యొక్క సమాధి కార్యక్రమం అంతటిని చేసి ప్రభువుకు మహిమ కలుగుటకు ఇదిగో అద్భుతమైనటువంటి దైవ పునరుద్ధానమునకు ఒక మంచి మార్గాన్ని సిద్ధపరిచినటువంటి వ్యక్తి అరిమతి యోసేపు. అరిమతి యోసేపు ఆ పునరుద్ధానమునకు కావలసినటువంటి ఆ సిద్ధపాటును చేశాడు. దాని కొరకు ముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలిసిన, తన కొరకు తొలిపించుకున్న సమాధిని యేసుకి చేశాడు. యేసు తీసుకొని ఆ సమాధిని ఏం చేశారంటే తీసుకొని ఆ సమాధిలోనికి వెళ్ళి ఆ సమాధిలోని ఆయన పునరుద్ధానుడై లేచారు. నేటికి ఆ సమాధి ఇదిగో పునరుద్ధానము నొందినటువంటి క్రీస్తు సమాధిగా మహిమపరచబడుతుంది. ఆ సమాధి ఎవరు సమాధి? అది యోసేపున కొరకు, అరిమతి యోసేపున కొరకు సిద్ధపరచుకున్న సమాధి. అది యేసుకు అరిమతి యోసేపు ఇచ్చినటువంటి సమాధి. పిల్లరా, ఈనాడు తెరవబడిన సమాధిగా ప్రపంచ చరిత్రలోనే చరిత్రను తిరగరాసినటువంటి క్రీస్తు పునరుద్ధానాన్ని ప్రచురిస్తున్న సమాధి, యేసుక్రీస్తు పునరుద్ధానమునకు సాదృశ్యముగా కనబడుతున్నటువంటి సమాధి. ఇది ఎవరిచ్చిన సమాధి? యోసేపు తన భవిష్యత్తు కొరకు సిద్ధపరచుకున్న సమాధి, క్రీస్తు కొరకు ఇచ్చినటువంటి సమాధి, నేటి పునరుద్ధానాన్ని ప్రచురిస్తున్నటువంటి సమాధి. హల్లెలూయా. అది తన భవిష్యత్తు కొరకు దాచుకున్నది ఇవ్వబట్టి. కాబట్టి మీరు తెలుసుకోవాలి, ఈరోజు నేనైనా నీవైనా మనమైనా మన భవిష్యత్తు కొరకు దాచుకున్నది ప్రభువుకి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు దాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. చూడండి, మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజున గుర్తెరగాలి. మేము ఒకరోజు 2017లో మీటింగ్స్ పెట్టాలనుకున్నాం. దైవజనులు సురేష్ అయ్య గారు, రామగుండం సురేష్ అయ్య గారు విజయవాడ వచ్చినటువంటి సభలు, బసోపల్లి స్టేడియంలో జరిగిన సభలు, లాస్ట్ సభలు అవి. 7 లక్షల రూపాయలు ఇంచుమించుగా ఖర్చు పెట్టి బసోపల్లి స్టేడియంలో మేము సభలు చేశాము. ఆ సభలు జరిగించడానికి 7 లక్షల రూపాయలు ఎక్కడి వచ్చినాయి అని ఆలోచిస్తే నా జేబులో ఉండి నేను 1 రూపాయి తీయలేదు. కానీ మా సంఘంలో ఉన్న బిడ్డలు వాళ్ళ కొరకు, వాళ్ళ కుటుంబాల కొరకు దాచుకున్న వాటిని, వారి పిల్లల భవిష్యత్తు కొరకు దాచుకున్న దాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టడం వల్ల ఆ సభలు జరిగించాం. ఆ సభలు మహిమకరంగా జరిగాయి. ఆ సభలే దైవజనునికి ఆఖరి సభలు అయ్యాయి. ఒక మాటలో చెప్పాలంటే ఆ సభలే నాకు ఎంతో మహిమకరంగా మార్చబడ్డాయి. ఆ సభల్లోనే దైవజనులు నాకు పాస్టర్ ఆర్డినేషన్ ఇచ్చారు. అది ఎంతో దీవెనకరంగా, ఎన్నటికెన్నటికి గుర్తుండిపోయే విధంగా నా జీవితంలో నాకు దేవుడు ప్రయోజనకరంగా మార్చేశారు. తండ్రి అభిషేకించడం నాకు ఒక దీవెనగా మారిపోయింది. పిల్లలు, మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ బిడ్డలు వారి భవిష్యత్తు కొరకు దాచుకున్నది ఇవ్వడం వల్ల నాకు ఆర్డినేషన్ జరిగింది. వేలాది మంది ప్రజలు వచ్చి దేవుని వాక్యాన్ని విన్నారు. దైవజనులు సురేష్ అయ్య గారికి అవి ఆఖరి మీటింగ్స్ అయ్యాయి. నిజంగా అది ఎంత మహిమకరంగా జరిగిందో చెప్పుకోలేం. అరిమతి యోసేపు యేసుకు ఆ సమాధి ఇవ్వడం వల్ల, ఆయన సమాధి చేయడం వలన ఇదిగో ఆ పరిశుద్ధుని దేహము కుళ్ళు పట్టలేదు. ఆ పరిశుద్ధుని దేహము సిలువ మీద విడిచిపెట్టబడలేదు. ఆ పరిశుద్ధుని దేహము పునరుద్ధానము చెందింది. ఆయన 40 దినములు తన్ను తాను సజీవునిగా ఈ లోకంలో ప్రజలకు కనపరుచుకున్నారు. నేటికి యేసు సజీవుడు అని ప్రకటించబడుతుంది. అరిమతి యోసేపు నీతిమంతుడు. అరిమతి యోసేపు దేవుని కొరకు తెగించినవాడు. అరిమతి యోసేపు దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచినవాడు. అరిమతి యోసేపు భవిష్యత్తు కొరకు దాచుకున్న దాన్ని
క్రీస్తు కొరకు ఇచ్చినవాడు. ఇట్టి ఆధ్యాత్మిక అనుభవాలు యోసేపు క్రీస్తు కొరకు శ్రేష్టమైన పునరుద్ధానము కొరకు తాను యేసు ప్రభు సమాధిని యేసు ప్రభు కొరకు సమాధినిచ్చి యేసు ప్రభు దేహమును సమాధిలో పెట్టి సమాధి కార్యక్రమం చేసిన ఆ మహిమోన్నతమైన కార్యాన్ని జరిగించిన ఒక మంచి భక్తుడిని మీకు పరిచయం చేస్తున్నాను. దేవుని కొరకు ఉన్నతమైన కార్యం చేసిన ఈ భక్తుడు మనకు ఆదర్శప్రాయం. ఇతని ఆధ్యాత్మిక జీవితం, ఆధ్యాత్మిక రోషం మనకు ఆదర్శప్రాయం. బిడ్డలారా, అతని వలె దేవుని రాజ్యం కొరకు ఎదురు చూద్దాం, ప్రభు రాకడ కొరకు ఎదురు చూద్దాం, మంచివారిగా భూమి మీద బ్రతుకుదాం, మనుషుల ఎదుట దేవుని ఎదుట మంచి సాక్ష్యం కలిగి బ్రతుకుదాం. మనం భూమి మీద తెగింపు కలిగిన వారిగా దేవుని కొరకు నిలబడదాం. ఆధ్యాత్మికమైన బలము కలిగిన వారిగా అనేకులకు మాదిరి ఉంచి వెళ్ళగలిగినటువంటి భక్తి జీవితము చేయగలిగిన కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువానికి స్తోత్రాలు. వాక్యం అన్నటువంటి నీ బిడ్డలు ప్రభువా, ఇదిగో తండ్రి, మేము కూడా యోసేపు వలె, ఇదిగో తండ్రి ప్రభువా, నాయన అరిమతి యోసేపు వలె ప్రభువా, మేము జీవించడానికి మాకు సహాయం చేయండి, మమ్మల్ని బలపరచండి. మేము అనేకులకు ఇదిగో ప్రభువా, ఇదిగో తండ్రి నాయన, ఈ యొక్క అరిమతి యోసేపు మాకు మాదిరి నుంచి వెళ్ళాడు. మేము మా బ్రతుకు దినములలో మేము ప్రభువా, ఇదిగో ఒక శ్రేష్టమైన జీవితాన్ని జీవించి మేము కూడా అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని వదిలి వెళ్ళడానికి మాకు సహాయం చేసి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆయన జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించెదము.